బీఆర్ఎస్కు డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా. జడ్చర్ల సభలో మళ్లీ నోరు పారేసుకున్న సీఎం రేవంత్. కృష్ణానదిలో మన వాటాన్ని వినియోగించుకోకుండా నీటిని ఏపీకి దారాదత్తం చేయడము, తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయకుండా సొంత జిల్లా పాలమూరును పడావు పెట్టిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం మళ్ళీ బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ శివాలూగిండు. 2.5 నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టి తట్టెడు మట్టి ఎత్తని సీఎం రేవంత్ శుక్రవారం అదరాబదరాగా పాలమూరులో పర్యటించిండు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఉద్దండాపూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ఎప్పటిలానే కేసీఆర్పై అక్కసు వెలగక్కిండు. కర్ణాటకలో సీఎం పదవి మార్పిడి జరిగినట్టే తెలంగాణలోనూ సీఎంను మారుస్తారని ఊహాగానాలు, ఢిల్లీ వెళ్లి మంత్రులు అధిష్టానాన్ని కలిసి రావడంతో ఫ్రస్ట్రేషన్కు గురైన రేవంత్ మరోసారి బీఆర్ఎస్ అధినేతపై తన అక్కసు వెళ్లగక్కిండు. ముఖ్యమంత్రి 30 నెలల్లో సొంత జిల్లా పాలమూరుకు ఏం చేసిండో చెప్పకుండా విమర్శలు సవాళ్లతో సరిపెట్టిండు. 2 రోజులు కాలికి బలపం కట్టుకొని హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టినా ఇక్కడ ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో నిరాశకు గురైన రేవంత్ మళ్ళీ పాతపాటే పాడిండు. పాలమూరు ప్రజలకు మట్టి తీసుడే కాదు, మట్టితో కప్పడం కూడా తెలుసు. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ను బొంద పెడతా, ఏ ఒక్కరిని ఎమ్మెల్యేగా గెలవనియ్యా, బీఆర్ఎస్ దిమ్మలు గూలాలే, గద్దెలు దిగాలే. వచ్చే ఎన్నికల్లో పాలమూరులో బీఆర్ఎస్కు డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటాని సవాల్ చేసిండు. మీ 10 ఏళ్ల పాలన, మా 2.5 ఏళ్ల పాలనపై చర్చిద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, నాది తప్పైతే క్షమాపణ చెప్తానంటూ రెచ్చిపోయిండు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా రాజకీయంగా వలస వచ్చిన కేసీఆర్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పిండు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఇక ఆయనకు అచ్చొచ్చిన అబద్ధాలని వల్లవేసిండు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ది అధికారం, కేసీఆర్కు ఇదే నా సవాలంటూ కూడా ఊగిపోయిండు. కేటీఆర్ పాలమూరు నుంచే తన పాదయాత్ర మొదలు పెడతారన్న అంశంపై పదే తన అసంతృప్తి, అక్కసు అన్నీ వెళ్ళగక్కిండు. కృష్ణానది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చర్చల ద్వారా ఒప్పిస్తానని, చర్చల ద్వారానే 60 ఏళ్ల నాటి రావణ కాష్టానికి ముగింపు పలుకుతానని సీఎం రేవంత్ ప్రకటించారు. అయితే ఇక్కడ పాలమూరు ప్రజలేమనుకుంటున్నారంటే 60 ఏళ్ల నాటి రావణ కాష్టం అంటే ఇందులో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాం పక్కన పెడితే 50 ఏళ్ళంతా ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు? మరి కాంగ్రెస్ పార్టీనే కదా. దాంట్లో కొంతకాలము టీడీపీ. మరి ఈ పాలమూరుని రావణ కష్టాన్ని చేసింది ఎవరు అంటే అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు టీడీపీనే చేసింది కదా. అంటే ఇక్కడ మరి 2 పార్టీలను ఈ వేదికగా ఎండగట్టిండా. మరి 60 ఏళ్ల నాటి రావణ కాష్టానికి ముగింపు పలుకుతానని మరి రేవంత్ ప్రకటించిండు. పక్క రాష్ట్రంతో నేను చర్చలు చేస్తా అంటే నా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. నువ్వు బురద జల్లినా, కాళ్ళు తలకిందులు పెట్టినా, సీసాలో తలకాయ పెట్టి సచ్చినా పక్క రాష్ట్రంతో చర్చలు జరిపి తీరుతానంటూ కేసీఆర్పై సిగ్గు లేకుండా అవాక్కులు చవాకులు పేలిండు. 10 ఏళ్లలో కాళేశ్వరం కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ ఉద్దండాపూరు మునిగిపోతే 800 కోట్లు ఇవ్వలేదు, నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టించిండు. మన భూములకు సాగునీళ్లు రాలేదు, మన కష్టాలు తీరలేదు. మీ పాలమూరు బిడ్డగా జిల్లాలో ప్రాజెక్టుల కోసం 30 నెలల్లో 8,000 కోట్లు ఖర్చు చేశానంటూ ఇక నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిండు. అంతేకాదు, ఆ సభ సాక్షిగా ఆ అబద్ధాలు వెళ్ళవేసిన తీరుతో పాటుగా ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్లో ఉందనే చెప్పాలి. అంటే అక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ, బట్టి విక్రమార్కను కూడా ఇండైరెక్ట్గా కాదు, ఒక విధంగా డైరెక్ట్గానే అపహాస్యం చేసిండు. గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ భగత్ సింగులు గారు, పంచ కట్టుకున్న వాళ్ళందరూ వైఎస్ కాదు, పంచ కట్టుకొని
పాదయాత్రలు చేస్తామంటే పంచలు ఊడదీసి కొడతాము, పంచల్లో తొండలు వదులుతామనే దిక్కుమాలిన డైలాగులు వదులుతూ అక్కడే వాళ్ళని బెదిరించే కార్యక్రమం కూడా మొదలుపెట్టిండు. సరే, ఇవేమీ ఆయన కొత్త కాదు, కానీ వాళ్ళు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూ ఇక్కడ మిన్నకుండిపోవడం కూడా ఒక విశేషమనే చెప్పాలి. ఏం చేస్తారు పాపం, 2029 2034 వరకు మళ్ళా సేమ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది, నేనే ముఖ్యమంత్రిని చెప్తున్నానంటే కర్ణాటక ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి పైన భారీగానే పడిందని చెప్పాలి. దాంతో ఇక నన్ను కూడా ఎక్కడ మారుస్తారో అనేసి ఆయనలో ఒక ఆందోళన మొదలైందని చెప్పి స్పష్టంగా చెప్పడానికి నిన్న సభలో మాట్లాడిన గలీజు మాటలే అందుకు తార్కాణమని చెప్పొచ్చు.